ఒంగోలు అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అయితే అది ఆయన గొప్పతనం కాదు, తండ్రి కొడుకుల రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఆ ఘనత. ఎందుకంటే ఎక్కడో విద్యార్థి నేతగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని ప్రోత్సహించారు రాజశేఖర్ రెడ్డి. పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. 2004లో గెలిచిన బాలినేని 2009లో గెలిచేసరికి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అటు వైసీపీలో చేరిన బాలినేనికి సొంత మనిషిలా చూసుకున్నారు జగన్. కానీ అన్ని పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు బాలినేని. అందుకే ఇప్పుడు బాలినేనికి గట్టి బుద్ధి చెప్పాలని జగన్ డిసైడ్ అయ్యారు. గట్టి నేతను తీసుకొచ్చి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేశారు. దీంతో బాలినేనికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒంగోలులో వైసీపీకి ఎటువంటి డోకా లేదు. అక్కడ బాలినేని వెళ్లిపోయారే తప్ప క్యాడర్ చెక్కు చేరలేదు. ఇప్పటికీ క్రియాశీలక నేతలు అక్కడున్నారు. అయితే అక్కడ బలమైన నాయకత్వం అవసరమని భావించిన జగన్ చుండూరు రవిబాబు అనే నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత, ఆర్థికంగా కూడా పర్వాలేదు. అందుకే ఆయనలో నాయకత్వ లక్షణాలు గుర్తించిన జగన్ పిలిచి మరీ ఇన్ఛార్జ్ పోస్టు కట్టబెట్టారు. చుండూరి రవిబాబు సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004, 2009లో టీడీపీ టికెట్ ఆశించారు. కానీ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు. తర్వాత బాలినేని చొరవతో వైసీపీలో చేరారు. ఇప్పుడు అదే నేతతో బాలినేనికి చెక్ పెట్టాలని జగన్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. కొందరు నేతల తీరుతో జగన్ తెగ బాధపడుతున్నారు. ఎంతో నమ్మకంగా ఉండి పార్టీ పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెబుతుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అటువంటి వారి విషయాన్ని పార్టీ నేతల వద్ద ప్రస్తావిస్తూ బాధపడిపోతున్నారు. ఈ జాబితాలో బాలినేని కూడా ఉన్నారు. నిత్యం అలకపాన్పుతో పార్టీకి చికాకు పెట్టిన విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించినట్టు తెలిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక వెలుగు వెలిగి పదవులు అనుభవించిన తర్వాత ముఖం చాటేయడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా తనకు బాధ లేదని, మళ్లీ పార్టీని పునర్నిర్మించుకుంటానని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తన తల్లితో పాటు తాను మాత్రమే వచ్చానని గుర్తు చేసుకుంటున్నారు. 2029 నాటికి పార్టీని మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయిస్తానని కూడా చెబుతున్నారు. అయితే లోపల మాత్రం తన బాధను అలాగే ఉంచుకున్నారు. కొంతమంది నేతలు చివరి వరకు తన వెంట ఉంటారని జగన్ భావించారు. అటువంటి వారు ఇప్పుడు ఉన్న ఫలంగా తనను విడిచిపెట్టి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. వారిని తలుచుకుని బాధపడుతున్నారు జగన్. ముఖ్యంగా బాలినేని విషయంలో మాత్రం గట్టిగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న ధ్యేయంతో గట్టి అభ్యర్థిగా చండూరి రవిబాబు అవుతారని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు. ఈయన జగన్ కు సమీప బంధువు. అందుకే వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు. జగన్ సైతం ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో గెలిచిన వెంటనే కేబినెట్ లోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా బాధ్యతలను ఆయనకే కట్టబెట్టారు. అయితే వివిధ సమీకరణలో భాగంగా మంత్రివర్గ విస్తరణలో ఆయన తొలగించారు. అక్కడి నుంచి జగన్ పై అసంతృప్తితో రగిలిపోయారు బాలినేని. అంతకు ముందు ఇచ్చిన అవకాశాలను గుర్తు చేసుకోకుండా పార్టీకి గుడ్ బై చెప్పారు. బాలినేని విషయంలో జగన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయిన వారే మోసం చేశారని బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే గట్టి బుద్ధి చెప్పాలని కొత్త నేతను ఒంగోలు బరిలో దించనున్నారు.